హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జయంతి తెలుగు వ్లాగ్స్. నేను మీ జయంతి. ఈరోజు కొబ్బరి పల్లి చట్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని 5 టీ స్పూన్ల వరకు పల్లీలు వేసుకొని వేయించండి. పల్లీలు చక్కగా ఫ్రై అయిన తర్వాత తీసి ఒక ప్లేట్లో వేసుకొని ఇప్పుడు అదే కడాయిలో 1 టీ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని 15 నుంచి 20 పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై అవ్వనివ్వండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. రెండు రెమ్మలమైన కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇందులోనే 1 కప్పు వరకు పచ్చి కొబ్బరి వేసుకొని 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించి పెట్టుకున్న పల్లీలు వేసుకోవాలి. 4-5 వెల్లుల్లిపాయలు వేసుకొని మిక్సీ పెట్టేయండి మెత్తగా. ఇప్పుడు చల్లారిన పచ్చిమిర్చి కొబ్బరి వేసుకోవాలి. టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టేయండి. ఇప్పుడు ఇంకొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టేయండి. తర్వాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోండి. రెండు ఎండుమిర్చి, కచ్చగా దంచిన తెల్లవాయలు, ఒక రెమ్మ వరకు కరివేపాకు వేసుకోవాలి. ఇందులోనే మిక్సీ చేసి పెట్టుకున్న చట్నీ వేసుకొని కలుపుకోండి. అంతే, పల్లి కొబ్బరి చట్నీ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే ఇన్స్టాలో, ఫేస్బుక్లో ఫాలో అవ్వండి.